హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎంకే టాక్స్ ఛానల్కి స్వాగతం. మనలో చాలా మంది కాళ్ళకు నల్ల దారాలు, చేతులకు రంగురంగుల దారాలు కట్టుకుంటూ ఉంటారు. ఇలాంటి దారాలు కట్టుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. కాలి మడమ దగ్గర చాలా మంది నల్లదారం కట్టుకోవడం మనం సాధారణంగా చూస్తూ ఉంటాం. పాదాలకు నల్లదారం కట్టుకుంటే అనేక సమస్యలు తొలగిపోయాయని అంటున్నారు. మీరు కూడా మీ కాలికి నల్లదారాన్ని కట్టుకోవాలంటే కొన్ని నియమాలను తప్పక పాటించాలి. లేకుంటే మంచి బదులు చెడు జరిగే అవకాశం ఉంది. ఇకపోతే పిల్లల చేతులకు, మెడకి, నడుము చుట్టూ కూడా నల్లదారం కడతారు. ఇదంతా ఎందుకు? ఇది నిజంగా ప్రయోజనకరమైనదేనా అని మీకు ఎప్పుడైనా సందేహం రావచ్చు. కానీ వాస్తవానికి కాలికి నల్లదారం ధరించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. ఈ ప్రయోజనాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం మనం ఇప్పుడు. స్త్రీలు నల్లదారం ధరించాలంటే ఎప్పుడు ఎడమ కాలికి మాత్రమే నల్లదారం కట్టుకోవాలి. అది కూడా ఎల్లప్పుడూ శనివారం రోజున మాత్రమే నల్లదారం ధరించాలి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పురుషులు నల్లదారం ధరించాలంటే ఎప్పుడు కుడికాలికి మాత్రమే నల్లదారం కట్టుకోవాలి. అది కూడా ఎల్లప్పుడూ మంగళవారం రోజున మాత్రమే నల్లదారం ధరించాలి. గుర్తుంచుకోండి. కాళ్ళకి నల్లదారం కట్టడం ద్వారా డబ్బు సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ఈ పరిహారం డబ్బు కొరత సమస్యలను తగ్గిస్తుంది. మీ ఇంటికి శ్రేయస్సును తెస్తుంది. మీ జీవితంలో చాలా ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే మీ కాలికి నల్లదారం కట్టుకుంటే మీకున్న అప్పులు అన్ని త్వరలోనే తీరిపోతాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నల్లదారాన్ని కట్టేటప్పుడు కొన్ని ముఖ్యమైన నియమాలు పాటించాలి. ముందుగా ఒక నల్లదారాన్ని తీసుకుని దానికి 9 ముడులు వేయండి. ఇప్పుడు ఈ దారాన్ని పూజ గదిలో దేవుడి పటాల ముందు ఉంచి పూజించాలి. పూజించిన ఈ నల్లదారానికి అత్యంత పవిత్రమైన దైవశక్తి వస్తుంది. తర్వాత పూజ గదిలో ఉన్న దారాన్ని తీసి కట్టుకోవాలి. మీరు నలుపు దారం ధరించిన కాలికి ఇతర ఏ రంగుల దారాన్ని కట్టకూడదు. జ్యోతిష్య శాస్త్రం సూచించిన విధంగా మంగళవారం లేదా శనివారం శుభ రోజులలో మాత్రమే దారాన్ని కట్టుకోవాలి. ఈ దారాన్ని ధరించిన వెంటనే శని మంత్రాన్ని జపిస్తే చాలా మంచిది. నల్లదారాన్ని కట్టినప్పటి నుండి కాలక్రమేణా దాని శక్తి తగ్గుతూ వస్తుంది. కాబట్టి నల్లదారంకి ఉన్న శక్తి రెట్టింపయ్యి మీకు మంచి జరగాలి అంటే ప్రతిరోజు మీరు గాయత్రి మంత్రాన్ని తప్పకుండా జపించండి. అమావాస్య లేదా పౌర్ణమి రోజున నల్లదారాన్ని కట్టుకుంటే ఇంకా మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ఇలా అమావాస్య పౌర్ణమి రోజు కట్టుకోవడం ద్వారా నరుల నుంచి వచ్చే చెడు దృష్టి నుంచి ఈ దారం మిమ్మల్ని రక్షిస్తుందని భావిస్తారు. ఈ నల్లదారానికి మగవారు నడుం భాగంలో ధరిస్తే అదృష్టం వరిస్తుంది. చేతి మణికట్టుకు నల్లటి దారాన్ని ధరించకూడదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. శని దోషం మీకు ఇబ్బంది కలిగిస్తుంటే కాలికి నల్లటి దారాన్ని కట్టుకోవడం ద్వారా ఏలినాటి శని దోషం వదిలిపోతుంది. మీ ఇంట్లో ఉన్న దరిద్రం పోయి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. నల్లదారం కట్టుకోవడం వల్ల మనపై నెగటివ్ ఎనర్జీ పడదని చాలామంది భావిస్తారు. నల్లదారం వల్ల దిష్టి, చెడు శక్తులు మనపై ప్రభావం చూపవని పండితులు సూచిస్తున్నారు. కొన్ని రాష్ట్రాల వరకు మాత్రమే నల్లతాడు కట్టుకోవడం వల్ల శుభం జరుగుతుందని, మరికొందరిలో ఈ నల్లతాడు అశుభాన్ని కలుగజేస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. మరి నల్లతాడు ఏ రాశి వారికి మంచిది, ఎవరు కట్టుకోవాలనే విషయాలను తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నల్లతాడును కేవలం ధనుసు రాశి, తులారాశి, కుంభరాశి వారికి మాత్రమే ఎంతో మేలు చేస్తుంది. ఈ రాశి చక్రాల్లో పుట్టిన వారు ఎలాంటి సంకోచాలు వ్యక్తం చేయకుండా నిరభ్యంతరంగా నల్లతాడును కట్టుకోవచ్చు. వృశ్చిక రాశి, మేషరాశిలో జన్మించిన వారికి నల్లతాడు అస్సలు కలిసి రాదు. కనుక ఈ 2 రాశుల వాళ్ళు నల్లతాడును కట్టుకోకూడదు. ఈ రాశుల వారు నల్లతాడు ధరిస్తే వీరికి ఎల్లప్పుడూ అశుభాలు, మనశ్శాంతి కరువవడం, అధిక ఆందోళన కలుగుతాయి. మనం ప్రసిద్ధి చెందిన దేవాలయాలను దర్శించినప్పుడు అక్కడ ఎరుపు, నారింజ, పసుపు రంగు దారాలు దర్శనం ఇస్తాయి. అక్కడికి వెళ్ళే భక్తులు ప్రసాదంతో పాటు ఆ దారాలను కూడా కొని చేతికి కట్టుకుంటారు. ఈ దారాలను మౌలి అంటారు. ఈ మౌలి దారాలు చేతికి కట్టుకోవడం వల్ల వారికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు లేకుండా, ఎలాంటి గ్రహపీడ దోషాలు లేకుండా సుఖంగా ఉంటారని ఈ దారాలకు చేతికి కంకణంలాగా కడతారు. అలాగే మృత్యుంజయుడిగా వర్ధిల్లుతారని నమ్మకం. అంతేకాకుండా ఎటువంటి చెడు కలలు రాకుండా, భయభ్రాంతులకు గురి కాకుండా ఉండటం కోసం ఈ మౌలి అనే దారాన్ని చేతికి కట్టుకుంటారు. అలా కట్టుకోవడం వల్ల మంచి జరుగుతుందని, ఎలాంటి పీడకడలు రావని భక్తులు విశ్వసిస్తుంటారు. ఈ దారాలను మగవారు కుడి చేతికి, ఆడవారు ఎడమ చేతికి ధరించడం వల్ల అన్ని శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు సూచిస్తున్నారు. చూసే కళ్ళను బట్టి చుట్టూ ఉన్న లోకం కనిపిస్తుంది. అలాగే చెడుచూపు, అసూయ, ఓర్వలేకపోవడం ఇలా ఎన్ని పేర్లు చెప్పుకున్నా మనం బాగుంటే చూడలేని వాళ్ళ ప్రభావం మనపై చెడుగా పడుతుందని చాలామంది నమ్ముతారు. ఇలాంటి నమ్మకాలు ఉన్నవారు తప్పక పాటించాల్సిన విషయాలు కొన్ని ఉంటాయి. అందులో కాలికి నల్లటి దారం కట్టుకోవడం ముఖ్యమైనది. జాతకంలో రాహుకేతు దోషాలు చాలామందికి ఉంటాయి. ఈ రాహు, కేతువు దోషాల వల్ల కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. ఇలాంటి రాహుకేతు దోషాల నుంచి విముక్తి పొందడానికి ఎడమ కాలికి నల్లదారాన్ని కట్టుకోవాలని సూచిస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.